కేసీదాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి సారథ్యంలో కల్వకలను శ్రీరామచంద్రమూర్తి జయలక్ష్మి దంపతుల ఆదేశాల మేరకు ప్రతి దేవాలయాల్లో గాయత్రి జపం తర్పణాలు చేయాలన్న ఆదేశాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు అంతా గాయత్రి జపం తర్పణాలు చేశారు. అందులో భాగంగా కాకినాడ గోకులంలో సంస్థ సభ్యులు గాయత్రి జపం తర్పణం సామూహికంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాత ప్రగడ వీర వెంకట సత్యనారాయణ స్వామి, తురగా సూర్యరావు, వెంపరాల సుబ్రహ్మణ్యం, నెడిసన బట్ల నాగసుబ్రహ్మణ్యం, మాండలిక శ్రీరామచంద్రమూర్తి, ఈమెని రాజశేఖర్, కగల పాపయ్య శర్మ, వాజ్పేయాజుల మణికంఠ, దర్బా భాస్కర్ శర్మ పాల్గొని గాయత్రి జపం తర్పణం చేశారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జోన్ కన్వీనర్ దర్బా భాస్కర్ రావు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. బ్రహ్మశ్రీ కల్వకోన శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆదేశానుసారంగా మేము ఈ యొక్క కాకినాడ పట్టణంలో బ్రహ్మశ్రీ దర్బా భాస్కర్ శర్మ గారి యొక్క సారథ్యంలో మేమంతా కూడా కాకినాడ జపతలు అందరం కూడా కలిసి ఇక గోకులం అనేటువంటి మందిరంలో ఇవాళ సామూహికంగా జపాలు చేయడం జరిగింది. ఇదే విధంగా పరిపూర్ణంగా ఉత్తరోత్తర అనేకమైనటువంటి జపాలని బ్రహ్మశ్రీ కల్వకోన శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క సాధ్వర్యంలోనూ, అలాగే మా యొక్క గ్రూప్ కన్వీనర్ అయినటువంటి దర్బా భాస్కర్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలోనూ ఉత్తరోత్తరంగా విశేషంగా ఇంకా జపాలు జపయజ్ఞాలు జరగాలని, అందులో మేమందరం కూడా పాల్గొనాలి అని చెప్పేసి మనస్ఫూర్తికంగా మా యొక్క జపతులందరూ తరపున కూడా ప్రార్థన చేసుకుంటూ శ్రీ గాయత్రీదేవి నమః. కల్వకోన చిత్తరందాసు సంస్థ సేవా సంస్థ వనస్థలిపురం హైదరాబాదులో ఉన్నది. దాని అధ్యక్షులు వారు బ్రహ్మశ్రీ శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో గత సంవత్సరంలో అయోధ్యలో శతకోటి గాయత్రి పూర్ణాహుతి జరిగింది. ఆ సందర్భంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కాలంలో ఈరోజు 24 జూనులు దేశ విదేశాలలో కూడా ఒకే రోజు ఒకే సమయంలో స్వామికి గాయత్రి తర్పణాలు చేయమని ఆదేశించారు. దాని ప్రకారంగా ఇక్కడ కాకినాడ గోకులం ప్రాంగణంలో ఈరోజు మాకు కాకినాడది జరిగింది. అంటే సుమారు మనం కింద సంవత్సరం అయోధ్యలో ఇదే రోజుని అవును రత్నాలు అన్నీ చేసి విజయంగా మనం లాస్ట్ ఇయర్ అయోధ్యలో చేసాం. మరలా అదే రోజు అంటే ఈరోజు మళ్ళీ కలుసుకుని మన గురువుగారు కల్వకోన శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ముఖ్యంగా మన కాకినాడ జోన్ భాస్కర్ శర్మ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆయన ఈ గాయత్రి భక్తులను ఉద్దేశించి అధినేత బ్రహ్మశ్రీ రామచంద్రమూర్తి గారు ఆదేశ ప్రకారం గతంలో జరిగిన అయోధ్యలో పూర్ణాహుతి శతకోటి గాయత్రి పూర్ణాహుతి జరిగింది. దాని సందర్భంగా వాళ్ళు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న దాని నిమిత్తము ఈరోజు అన్ని జోన్ల నుండి 24 జోన్లు ఉన్నాయి. స్వామికి గాయత్రి చేసి కృతార్థులు కావమన్న